వికలాంగులు వితంతువులకు పెన్షన్ అందకపోవడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయం చేయడం కోసమే జగన్ ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయకుండా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా రాజకీయం చేయడంపై మండిపడుతున్నారు. ప్రతిపక్షంపై బురద చల్లడం కోసమే ఇలా చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించి ఏదైతే వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వృద్ధులు, వికలాంగులు, వితంతులు ఎవరికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది. ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీపై పెట్టి తెలుగుదేశం పార్టీ కుట్రతోనే పెన్షన్లు ఎవరికి అందడం లేదనే వారి రకమైన దుష్ప్రచారానికి అధికార వైసీపీ చేస్తున్న నేపథ్యంపై ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసమే ప్రతిపక్షాలపై బురద జల్లడం కోసం అధికార వైసీపీ ఈ విధంగా కుట్రలు పన్నుతుందని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మన దగ్గర పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఒకసారి మాట్లాడి చూద్దాం. సార్, పెన్షన్లకు సంబంధించి వైసీపీ చేస్తున్న రాజకీయంతో చాలా మంది పేదలు నలిగిపోతున్నారు. దీనిపై మీరేమంటారు? మాకు కూడా పార్టీ తెలుగుదేశం ఆఫీస్కి ఫోన్లు చేస్తూ ఉన్నారు, మాకు పెన్షన్ రాలేదని. నేను ఏమడుగుతున్నానంటే, వీళ్ళు వాలంటీర్ల చేతితో జగన్ గారి ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు ఇప్పించి ఎలక్షన్ ముందు లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది సచివాలయం ఇవ్వాలని. ఏంటంటే పెన్షన్లు పెద్ద వీళ్ళు పాటడిపోయినట్టు. ఇది వరకు ఒక మనిషి సెక్రటరీ ఉండేవాడు, వాడు పెన్షన్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు. ఈవేళ 70 మంది వాలంటీర్లు, 80 మందో, వాళ్ళు ఎలా ఇన్వాల్వ్మెంట్ అవుతారు? ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వాళ్ళ విధుల్లో ఎక్కడో పాల్గొనకూడదు అన్నప్పుడు డబ్బులు లేవు, బ్యాంకులు ఇవాళ ట్రాన్సాక్షన్ లేదంటున్నారు. తింగరోళ్ళు కాకపోతే, వీళ్ళు చదువు సంజయ్ లేని వాళ్ళు కాకపోతే ట్రాన్సాక్షన్ లేదు. ముందు రోజు వర్కింగ్ డేనో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. అంటే నీకు ఈవేళ వరకు పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బులు నీ దగ్గర లేవు. అందుకనే నువ్వు ఇవన్నీ బ్యాంకు, ఇప్పుడు ఆదివారం బ్యాంకు సెలవు, మనం ఏం చేస్తాం? శనివారం వెళ్ళి కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. శనివారం సెలవు, శుక్రవారం వెళ్ళి తీసుకుంటాం. అంటే బ్యాంకులో డబ్బు ఉంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు లేదు కాబట్టి 27వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మార్చిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మార్చి నెల వచ్చేసరికి 27వ తారీఖు నాడు ఇచ్చేవాళ్ళం మేము. 27 కానీ 28 కానీ వర్కింగ్, మళ్ళీ 2 డేస్ హాలిడేస్ ఉంటాయని. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఆ రోజు బ్యాంకులో డబ్బు ఉంది కాబట్టి చంద్రబాబు ఇచ్చేవాడు. ఈవేళ నీ దగ్గర బ్యాంకులో డబ్బు లేదు కాబట్టి 27వ తారీఖు నాడు ఇవ్వలేకపోతున్నావు. ఈవేళ మళ్ళీ బ్యాంక్ మీద నేపథ్యం చూపిస్తున్నావు. నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కడుందో నీ దగ్గర లేదు కదా పెన్షనర్స్ డబ్బు చేదంటే. వాళ్ళేమో పాల ప్యాకెట్లు ఇచ్చుకోవాలి, బియ్యాలు తెచ్చుకోవాలి, అచ్చాలు తెచ్చుకోవాలి. వాళ్ళు దాని మీద బతికి ముసలి వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? ఇది కరెక్ట్ కాదు. తక్షణం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పిఠాపురం నియోజకవర్గంలో, టోటల్గా రాష్ట్రంలో వాళ్ళే సచివాలయ సిబ్బంది పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేదనుకుంటే సచివాలయ సిబ్బంది కలిసి తీసుకోమని చెప్పాలి. వైసీపీకి సంబంధించిన నేతలు కానీ మంత్రులు కానీ ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ లేఖ రాయడం వల్లే వాలంటీర్ని పక్కన పెట్టారు, తెలుగుదేశం పార్టీ వల్లే పేదలకి డబ్బులు పంపిణీ ఆగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తప్పుగా ఏం మాట్లాడలేదు. అరే బాబు, మీరందరూ కూడా, వైసీపీ వాళ్ళందరూ కూడా 27వ తారీఖు నాడు డ్రా చేసుకోండి. చట్ట ప్రకారం బ్యాంకుల సెలవు అయితే ముందు డ్రా చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వమని మేము చెప్పాం. డబ్బులు వాలంటీర్లు లేనప్పుడు డబ్బులు, పెన్షన్ డబ్బులు ఇవ్వలేదా దేశంలో? రాష్ట్రంలో గవర్నమెంట్ వ్యవస్థ ఇవ్వమని చెప్పాం. లేదు, కలెక్టర్లో ఎస్పీలు తీసేసి అక్కడ ప్రైవేట్ వాళ్ళని పెట్టేసుకోండి. మీరు కలెక్టర్ ఆఫీసులో అట్లా వాళ్ళే పనిచేస్తారు. ఇదివరకు వ్యవస్థ ఉంది కదా, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లా అంతా పనిచేస్తూ ఉంది. ఆ పనిచేసే అధికారులు ఎవరో సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు. సచివాలయానికి వాళ్ళు రమ్మండం కానీ, లేకపోతే మీరు వెళ్ళివ్వండి. ఒక ఊళ్ళో పెన్షన్ ఇవ్వడం ఎంతసేపు? 10 నిమిషాలు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయలేదా? ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఇవ్వడానికి. చంద్రబాబు మీద నెప్పమేంటి? చంద్రబాబు చెప్పడం, ఉత్తర్వులు రాయడం యొక్క కారణం ఏంటంటే, మార్చి నెలన్నీ వాళ్ళని ఇబ్బంది పెడతారు, ముందుగా డబ్బులు డ్రా చేసుకోండి. 28 మార్చి సెలవు అయితే 28 డ్రా చేసుకోండి, 29 సెలవు అయితే 28 డ్రా చేసుకోండి. అలాగే ఈవేళ 2వ తారీఖు సెలవు అన్నారు అని చేత ముందు డ్రా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు తెలివైన వ్యక్తి, పేదవాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎలక్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు పడి అడ్డం ఎందుకు? నీకు చేతనైతే డబ్బు లేకపోతే డబ్బులు రాలేదు 10వ తారీఖున ఇస్తామని చెప్పే వాళ్ళకి, ఆ పాల ప్యాకెట్ వాళ్ళకి ఇంటి అద్దె వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు. ఇది తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు ఇచ్చి తీరాలని, అది ప్రభుత్వ బాధ్యతని తెలుగుదేశం పార్టీపై నెపం పెట్టి ఎన్నాళ్ళు తప్పించుకుంటారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస చుక్కాపురం.